ఈ సమాధానం అనేటటువంటి పదానికి వచ్చేటటువంటి అర్థాలు ఏంటంటే లోబడేటటువంటి తత్వం. సమాధానము అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? లోబడటం. ఆ తర్వాత తగ్గించుకునేటటువంటి తత్వము. రెండవది రాజీ పడటం. ఎదుటి వారితో మనం ఏం చేయాలి? రాజీ పడాలి. అంటే తగ్గించుకునేటటువంటి స్వభావం మనలో ఉండాలి. సంఘం వెలుపల నువ్వు ఎలా ఉన్నా దేవునికి అనవసరం. ఒకటి, నువ్వు సంఘములోనికి చేర్చబడిన తర్వాత, సంఘములో ఒక మొక్కగా నువ్వు నాటబడిన తర్వాత ఖచ్చితంగా ఫలాలు అనేది నువ్వేం చేయాలి? ఇవ్వాలి. ఇప్పుడు ఒక మొక్కను మనం నాటామనుకోండి, దాని నుంచి మనం ఫలాలు ఆశిస్తామా లేదా? ఆశిస్తామా? అది ఎదిగే కొలది మనకు ఫలాలు ఇస్తుందని ఆశించే ఒక చెట్టును మనం నాటుతాం. అలాగే దేవుడు కూడా మనల్ని సంఘం అనేటటువంటి వ్యవసాయంలో ఒక్కొక్క మొక్కగా మనల్ని నిర్మించాడు. ఈ సంఘంలో మరి ఈ సంఘములోనికి చేర్చబడినటువంటి మనము ఒక మొక్కగా నాటబడినటువంటి మన నుంచి ఏ ఫలాలు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? వాటిని నాలో ఫలింపని ప్రతి తీగను నేనేం చేస్తాను? తీసివేస్తానని చెబుతున్నాడు.